వారాహి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నామండి. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది. అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే ఈ వీడియో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, సమస్యలను, బాధలను అన్నిటినీ తీసేసి మీకు ఏదైతే తీరని కోరికలు ఉన్నాయో అలాంటి కోరికలని తీర్చడానికి, అలాగే డబ్బు పరంగా బాగా ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన అండి. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మాటను కేవలం 11 సార్లు రాశారు, అలాగే 11 సార్లు చదివారు. అలా చేయడం వల్ల ఏంటంటే 2 గంటల్లో, కేవలం 2 గంటల్లో వారికి 4 లక్షలు చేతికి అనేవి అందడం జరిగింది. అంత పవర్ఫుల్ మాట అనమాట. కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోవడం వల్ల మీకు ఏదైనా అంటే మొండి సమస్యలు ఏదైనా ఉన్నా, డబ్బు పరంగా మీకు రాకపోవడం, చాలా ఇబ్బంది పడిపోవడం, ఇలాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోయి మీ చేతికి కూడా డబ్బు అనేది అందడం అనేది జరుగుతుంది. అది కూడా మీకు లక్షల్లో, కోట్లల్లో ఆ వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో, అమ్మ యొక్క అనుగ్రహంతో మీకు డబ్బు చేతికి అందడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అలాగే వారాహి అమ్మ అంటే ఎవరికైతే నమ్మకం ఉందో, వారాహి అమ్మ అంటే ఎవరికైతే ప్రేమ ఉంటుందో అలాంటి వారందరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క అభిమానాన్ని, అలాగే ఆ తల్లి మీద మీకున్నటువంటి ప్రేమను తెలుపగలరు. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఇది నిజంగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. వారు ఎవరైతే ఉన్నారో కేవలం 2 గంటల్లో వారి చేతికి 4 లక్షలు అందాయి. ఈ మాటని కేవలం 11 సార్లు చెప్పుకున్నారు, 11 సార్లు రాసుకున్నారు అంతే. అలా చేయడం వల్ల వారికి ఆ డబ్బు అనేది చేతికి అందడం అనేది జరిగింది. మాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉందండి. వారికి వచ్చేటప్పటికి అంటే భార్య భర్తలు, అలాగే 3 ఆడపిల్లలు ఉన్నారు. మొత్తం వచ్చేటప్పటికి వారి కుటుంబంలో 5గురు. ఆ కుటుంబాన్ని మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత అనేది, ఆ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మొత్తం కూడా ఆ కుటుంబ యజమాని అంటే ఆ యొక్క మగ మనిషి మీద ఆధారపడి ఉందన్నమాట. అంటే అందరూ ఆడవాళ్ళే. ఇక మొత్తం పిల్లలు 3 భార్య. ఆ భార్య కూడా పాపం ఏం పని కూడా చేయలేదు. ఆవిడ కూడా ఈ పిల్లలు వచ్చేటప్పటికి పాపం చిన్న పిల్లలు. అంటే పెద్ద అమ్మాయి వచ్చేటప్పటికి కాస్త ఆ అమ్మాయికి కొంచెం పెళ్ళేడు వచ్చింది. అలాగే చిన్న అమ్మాయి ఏంటంటే 2 ఏళ్ళ చిన్న, అంటే చదువుకుంటుంది. 9th క్లాస్ 10th క్లాస్ చదువుతుంది. ఇంకా చిన్న అమ్మాయి వచ్చేటప్పటికి 5th క్లాస్ అలా చదువుతుంది. వారు ఏంటంటే 3వసారి కూడా అబ్బాయి కోసం అని చెప్పేసి ఉంచుకున్నారనమాట. ఉంచుకుంటే వారికి 3వసారి కూడా అమ్మాయే కలిగింది. కాబట్టి ఇక 3 ఆడపిల్లలు అయ్యారు. ఇక కుటుంబంలో ఖర్చులు, బాధ్యతలు అనేవి చాలా ఎక్కువయ్యాయి. అలాగే స్థిరాస్తులు కూడా ఏమీ లేవు. ఉండడానికి ఒక ఇల్లు మాత్రమే ఉంది. ఇక వారి లెక్కల మీద వేసుకొని ఆ కుటుంబాన్ని లాక్కొని రావాల్సినటువంటి పరిస్థితి. ఇంట్లో భార్య ఏమో పిల్లల్ని చూసుకుంటూ, వారికి వంట చేసుకుంటూ, ఇంటి పని వంట పని చేసుకుంటూ ఆ భార్య ఇంటి పనులతో సరిపోతుంది. ఇక ఆ భర్త అనేవారు బయటికి వెళ్ళి, అతను కూడా ఉద్యోగం కూడా ఏమీ లేదండి. ఏదైనా చిన్న కూలి పనులు ఏమైనా ఉంటే చేస్తూ ఉంటారనమాట. అలా వచ్చినటువంటి ఆ డబ్బులతో కుటుంబాన్ని లాక్కు రావడం. మరి పెళ్ళిడికి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఉంది కదా, అలాగే ఇంకా వెనకొచ్చేటట్టుకి 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి చేసే సంపాదనతోటి కుటుంబంలో ఖర్చులే సరిపోవట్లేదు వాళ్ళకి. కానీ మరి వారిని ఎలా పెళ్లి చేసి పంపించాలి? ఒక అయ్య చేతిలో పెట్టాలంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది. కట్నం అని చెప్పేసి కట్నం కానుకలు కాస్త ఇచ్చుకుంటూ ఉండాలి. అంటే మనం ప్రేమతోటి, అది కట్నంలాగా కాదు, మనం ప్రేమతో మన బిడ్డకి ఏదో ఒకటి ఇచ్చుకోవాలని చెప్పేసి మనకు కూడా ఉంటుంది కదా. అలా ఇచ్చుకోవాలని చెప్పేసి వారు ఏంటంటే చీటీ వేశారనమాట. అంటే తెలిసిన వారు ఇళ్ళ దగ్గర, అంటే కొంచెం ఆడవాళ్ళు అట్లా చీటీలు వేసుకుంటారు కదా, అలాగా వీరు కూడా ఏంటంటే ఆ ఖర్చులు ఎట్లాగా కాస్త జాగ్రత్తగా పొదుపుగా వాడుకుని రూపాయికి రూపాయి కూడా పెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఒక చీటీ అనేది వేసుకున్నారు. ఆ చీటీ వచ్చేటప్పటికి ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి అట్లా వేసుకుంటూ ఉంటున్నారనమాట. అట్లాగంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలకి, అంటే నెలకు ఒక 5,000, అంటే కొంచెం దాంట్లో కొంచెం మనకి వడ్డీ మిగులుతుంది కదండి. అట్లా చెప్పేసేసి కొంచెం సేవింగ్స్ బాగుంటాయనే ఉద్దేశంతో వాళ్ళు అట్లాగా చీటీలు వేసుకుంటూ ఉన్నారు. అట్లాగా తినకుండా పాపం జాగ్రత్తగా పైసాకు పైసా కూడబెట్టుకుంటూ ఉండి లేక అట్లాగా దాచుకుంటున్నారనమాట. అలా దాచుకుంటే అలాగలాగా 4 ఏళ్ళ నుంచి, అంటే వీరి చేతికి మళ్ళీ ఆ డబ్బు వస్తాయి. అంటే చీటీ పూర్తయిన తర్వాత కూడా, అంటే కనీసం సంవత్సరంన్నర, ఒక్కొక్కటి పూర్తవడానికి సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు అలా పడుతుంది కదా. అలాగ వేసుకుంటూ వచ్చేటప్పటికి ఇక చీటీలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు వీరి చేతికి వస్తే మళ్ళీ చేతులు ఊరుకోవు కదా, ఖర్చులు అది ఇది తేవాలని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే కొంచెం వారి దగ్గర ఆ డబ్బులు అనేవి ఉంచేస్తారనమాట. ఆ డబ్బులు అనేవి ఉంచేసి ఇంకా 2 చీటీలు ఉన్నాయి కదా, అంటే ఇప్పటికీ 2 చీటీలు పూర్తయినాయి. అంటే 2 లక్షలు పూర్తయినవి, ఇంకా 2 లక్షలు పూర్తవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక ఆ 2 లక్షలు పూర్తయ్యే టయానికి మొత్తం తీసుకుంటామని చెప్పేసేసి ఆ మిగిలిన డబ్బులు కూడా మొత్తం ఇంకా వారి దగ్గర ఉంచేశారు. ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ఖర్చులు వస్తాయని చెప్పేసి మొత్తం తీసుకుందామని చెప్పేసి ఉంచేశారనమాట. అలాగా ఉంచేసిన తర్వాత ఇక మొత్తం లాస్ట్ అండి, అంటే మొత్తం 2 లక్షల చేతికి పూర్తయిన డబ్బులు, అలాగే ఇంకో 2 లక్షలేమో రావాల్సిన డబ్బులు
ఇక మొత్తం ఒక నెల కడితే 2 లక్షలు కూడా చీటీలు పూర్తవుతాయి అన్నమాట. అలా పూర్తవుతుంది. ఒక్క నెల కట్టాలి, ఇంకా అంతే, పూర్తిగా దాదాపుగా మొత్తం కూడా అయిపోయినట్లే. ఎందుకంటే ఒక్క నెల కాబట్టి అది లెక్క కాదు. ఇక అయిపోతుందిలే, హమ్మయ్య, ఈ నెల గనక పూర్తయితే మన చేతికి 4 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 4 లక్షల రూపాయలు పెట్టి కాస్త పిల్లకు పెళ్లి చేసేద్దాం, ఒక పిల్ల ఒడ్డెక్కుతుంది, మనకు కాస్త నా బరువు తీరుతుందని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తున్నారనమాట. ఇంకా అట్లా ఎదురు చూసి పాపం ఏ రోజుకు ఆ రోజు సంతోషపడుతున్నారు. ఎందుకంటే డబ్బులు దగ్గరికి వచ్చే సమయం అంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది కదండి. అందులోనేమో కష్టం చేసి కూడబెట్టుకునేటువంటి సొమ్ము కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. ఆ డబ్బులు వస్తే పిల్లకి ఏదైనా కాస్త బంగారం తీసుకుందాం, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అని చెప్పేసి చాలా కలలు కంటూ ఉన్నారనమాట. ఇక అలా చేసిన తర్వాత ఏం జరిగిందంటే, వీరు ఎవరి దగ్గరైతే ఆ డబ్బులన్నీ పొదుపు చేసి ఉన్నారో వారు అనుకోకుండా ఊరికెళ్ళారు వస్తారు అనే లెక్కల్లో వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే 10 రోజులైంది, నెల రోజులైంది, 2 నెలలైంది, రాలేదు. ఇదేంటి, కనీసం చీటీపాట డబ్బులు కట్టడానికి కూడా వాళ్ళు రావట్లేదు. ఫోన్స్ చేస్తుంటేనేమో ఫోన్ను బ్లాక్లో పెట్టేశారు. అంటే ఫోన్లు కలవట్లేదు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఇంటికేమో తాళాలు వేస్తున్నాయి. ఆ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడిగితే ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పేసి వీళ్ళకి అసలు మైండ్ పని చేయకుండా పోయింది. ఇదేంటి, నిన్నటిదాకా బాగానే మాట్లాడారు, చాలా అభిమానంగా మాట్లాడేవాళ్ళు, ఇదేంటి చాలా నమ్మకంగా ఉన్నారు, చాలా అభిమానంగా మాట్లాడేవాళ్ళు, మేము ఇంట్లో వాళ్ళకన్నా కూడా వీళ్ళనే బాగా నమ్మాం, అంత బాగా ఇంటికి వెళ్తే ప్రేమగా పలకరించడం, మంచినీళ్ళు ఇవ్వడం, కూర్చోమండం, కాస్త టీ ఇవ్వడం, ఇట్లా చేసేవాళ్ళు, ఇదేంటి వీళ్ళు ఇలా చేయడం ఏంటి, డబ్బులన్నీ వాళ్ళ దగ్గర పెట్టి ఉన్నాం, అసలు ఇదేంటని చెప్పేసి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. కాలు చెయ్యి ఆడట్లేదు. ఇక అసలు వాళ్ళు ఏం చేయాలో కూడా అసలు ఎవరికన్నా చెప్పుకుందామన్నా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎటు వెళ్ళిపోయారో తెలియదన్నమాట వీళ్ళకి. ఇక వీళ్ళు ధైర్యం అనేది కోల్పోయి ఏడవడం అనేది మొదలుపెట్టారు. ఏం చేయాలి దేవుడా, ఏం చేయాలి అని చెప్పేసి మనసులో కుమిలిపోతున్నారనమాట. వారాహి తల్లి యొక్క భక్తులు అనమాట. ఇక వారాహి అమ్మవారిని, ఇక అమ్మ ఏంటమ్మా ఇలా చేశారు, నమ్మకంతో ముంచేశారమ్మ, రెక్కలు ముక్కలు చేసుకుని రూపాయికి రూపాయి అనేది దాచిపెట్టాం పిల్ల పెళ్లి కోసమని చెప్పేసి వాళ్ళు ఏమో కనపడకుండా వెళ్ళిపోయారు. అసలు మేము ఏం చేయాలి ఇప్పుడు, అసలు అంత డబ్బు, రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 4 లక్షల రూపాయలమ్మ, మేమేం చేయాలమ్మా, మాకెందుకమ్మా ఇంత శిక్ష వేసావని చెప్పేసి అల్లాడిపోతుంటారు. ఇక అమ్మను పూజ చేసుకుంటూ అసలు నువ్వే దిక్కు అమ్మ, నీకు దండం పెడతాం, డబ్బు మా చేతికి వచ్చేలా చెయ్యమ్మా అని చెప్పేసి ఇక మనసులో కుమిలిపోతున్నారనమాట. ఇట్లా జరిగి సుమారు 2 నెలల పైనే అవుతుంది. ఇక వారికి ఏం చేయాలో అర్థం కాక అసలు మనుషుల్లాగా లేరు. అసలు ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఈ దిగులు అనేది పెట్టుకోవడం వల్ల ఇంట్లో కుటుంబానికి చాలా ఇబ్బంది అయిపోయింది. పనికి కూడా వెళ్ళలేకపోతున్నారు ఆ కుటుంబ యజమాని. ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు తెలిసిన ఎవరో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది కదా, ఆమె దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి ఇక పెద్దగా ఏడ్చేసి, ఇట్లా మేము ఎంతగానో కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మమ్మ, పిల్ల పెళ్ళికని చెప్పేసి దాచిపెట్టుకున్నాం, ఎంతో నమ్మకంగా వాళ్ళ దగ్గర ఉంచాం. వాళ్ళు ఏంటంటే అసలు చాలా నమ్మకంగా ఉన్నారు, ఇంట్లో మనుషుల్లా కలిసిపోయారు. తర్వాత ఒకరోజు చూస్తేనేమో వాళ్ళు అసలు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 4 లక్షల రూపాయలమ్మ, రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, తినకుండా కూడా పెట్టిన సొమ్ము. పిల్లకి పెళ్లి చేయాలని చెప్పేసి అసలు మాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఏడ్చుకుంటూ చెప్పారంట. ఇక చెప్పిన తర్వాత ఆమె ఏంటంటే, అమ్మ బాధపడకండి, బాధ ఉంటుంది, లేకుండా ఉండదు, కానీ మీరు ధైర్యంగా ఉండండి, మీరు వారాహి తల్లికి పూజ చేశారా అని అడిగిందట. అమ్మ మేం చేస్తాం, వారాహి అమ్మవారిని మేము మనస్ఫూర్తిగా నమ్ముకుంటాం, పూజలు చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పారంట. అలాగే ఆ పెద్దవిడ కూడా వారాహి అమ్మవారి భక్తురాలంట. అంటే ఏదైనా సమస్యలు వస్తే ఆమె ఏంటంటే ఏదైనా మంత్రాలు చెప్పి అలా చెప్పుకొని వాటి నుంచి బయటపడడం, ఇట్లా కొన్నివి చెప్తూ ఉంటారనమాట. అవి చెప్పినట్లుగా వాళ్ళు చేయడం వల్ల ఏంటంటే చాలామంది కూడా సమస్యల నుంచి బయటపడడం అనేది జరిగిందంట. కాబట్టి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఏంటంటే ఆ పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే, ఆవిడ చెప్పినట్లు చేస్తే వారికి ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బయటపడడం అనేది జరుగుతుందన్నమాట. అట్లా వీళ్ళు ఏంటంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేసరికి ఆ పెద్దవిడ, మీరేం బాధపడకండి, మీరు ధైర్యంగా ఉండండి, నేను వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని, అలాగే నేనేంటంటే మీకు ఒక యంత్రాన్ని కూడా చెప్తాను, మీరు దాన్ని 11 సార్లు రాసి 11 సార్లు చదవండి, ఇలా చేయండి, మీకు కేవలం మీరు ఈ 2 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు, కానీ 2 గంటల్లో వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ డబ్బు మీ దగ్గరికి తీసుకొచ్చిస్తారు, మీ చేతికి ఇస్తారని చెప్పేసి పెద్దావిడ చెప్పిందట. చెబితే మీరు చెప్పినట్లు చేయాలని చెప్పిందంట. సరే అమ్మ చేస్తాము, మాకు ఆ డబ్బు రావడమే కావాలి, నువ్వు చెప్పినట్లే చేస్తాము అని చెప్పేసి ఇక వాళ్ళు చెప్పారంట. చెప్పిన తర్వాత ఇక వారికి ఏం చేయాలి ఏంటి అనేది చెప్పిందంట.
మీరు ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని నలుపు రంగు బట్టలు కాకుండా మిగిలిన ఏ రంగు బట్టలైనా, నలుపు బ్లూ కలర్ కాకుండా మిగిలిన ఏ రంగు బట్టలైనా ధరించి ఇక్కడ నేను చూపించినట్లుగా యంత్రాన్ని మీరు ఒక తెల్లని కాగితం తీసుకుని ఆ తెల్లని కాగితం మీద ఈ నెంబర్స్ అనేవి రాయాలని చెప్పిందంట. ఇక్కడ చెప్పినట్లుగానే రాయాలని చెప్పిందంట అమ్మ. అదేంటంటే 27, 20, 25, 22, 24, 26 అలాగే 23, 28, 21 అనేటటువంటి బాక్సుల్లో 9 బాక్సుల్లాగా వేసుకునే అడ్డంగా ఈ నెంబర్ సేమ్ ఎట్లాగైతే రాసి ఉందో అలాగే రాయాలని చెప్పి ఆ అమ్మ ఈ బాక్స్ ఈ యంత్రం అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఆ యంత్రంతో పాటుగా ఈ మంత్రాన్ని కూడా ధమ్ ధమ్ అనేటటువంటి మంత్రాన్ని కూడా 11 సార్లు రాయమని చెప్పేసి అమ్మ తెల్లని కాగితం మీద మాత్రమే రాయాలని చెప్పేసి చెప్పారంట. అలాగ 11 సార్లు ఆ యంత్రాన్ని అలాగే 11 సార్లు ఆ మంత్రాన్ని తెల్లని కాగితం మీద రాయాలని చెప్పారంట. అలాగే వీరు కూడా ఏంటంటే శుచిగా స్నాన కార్యక్రమాలతో నియమాలతోటి అలాగే చేశారంట. తెల్లని కాగితం మీద రాసేసి ఆ చీటిని వారాహి తల్లి ముందు అంటే వారాహి అమ్మవారి ఫోటో ముందు ఈ రాసినటువంటి యంత్రాన్ని మంత్రాన్ని దీన్ని ఆ కాగితాన్ని ఈ వారాహి అమ్మవారి పటం ముందు పెట్టేసి ఏదైనా పండ్లు కానీ దానిమ్మ పండ్లు దానిమ్మ గింజలతో కానీ లేకపోతే కొంచెం బెల్లం ముక్క లేదా ఒక అరటి పండు లేకపోతే ఏదైనా నైవేద్యం కానీ సమర్పించి అమ్మ ముందు పెట్టుకొని చెప్పేసి ఆ పెద్దావిడ చెప్పిందట. అలాగే సేమ్ అమ్మ చెప్పినట్లుగానే వీళ్ళు కూడా చేసి నియమనిష్టలతో చేశారంట. చేసిన తర్వాత కరెక్ట్గా 2 గంటల్లో వీరికి ఒక ఫోన్ వచ్చిందంట. ఎవరైనా తీరా ఎత్తి చూస్తే వీళ్ళ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేసేసరికి వీళ్ళకి అసలు ఇక మైండ్ బ్లాక్ అయిపోయి ఆశ్చర్యపడ్డారు. సంతోషంతో అసలు వీరికి కళ్ళ వెంట కన్నీళ్ళంట. ఫోన్ చేసి వాళ్ళ అమ్మ మేమేనమ్మా కొంచెం మా పరిస్థితి బాగోక మేము ఇలా చేయాల్సి వచ్చిందమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా, ఏమనుకోవద్దు అని చెప్పేసి వారంతటా వారే ఫోన్ చేసి అమ్మ మీ డబ్బులు మీకు తీసుకొచ్చి ఇస్తున్నాం, మేమేంటంటే కాస్త వేరే చోట డబ్బులు అప్పయి ఉండి వారికి మేము సమాధానం చెప్పుకోవడానికి మాకు కష్టమై కాస్త ఈ డబ్బు చేతిలో ఉండేసరికి వారికి ఇచ్చామమ్మ. కానీ తర్వాత మాకు చాలా బాధగా అనిపించింది. మేము ఇలా చేయడం చాలా తప్పని అనిపించి మాకు రాత్రి పగలు నిద్ర అనేది పట్టక మేము చాలా ఇబ్బందులు పడ్డామమ్మ. మేము ఆ ఊరు వదిలిపెట్టేసి మా పల్లెటూరుకు వచ్చాం. కాస్త అక్కడ మాకు స్థిరాస్తులు ఉంటే అవి అమ్మేసి మీకు ఇవ్వాల్సినటువంటి 4 లక్షలు మేము మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని మేము చాలా కంగారు పెట్టాం, తగినటువంటి శిక్ష కూడా మేము అనుభవిస్తున్నామమ్మా. మేము చేసిన తప్పు మాకు అర్థమైంది, మేము ఇలా చేసి ఉండకూడదు, మేము చాలా చాలా తప్పు చేస్తాం, మమ్మల్ని క్షమించమని చెప్పేసి అడిగి వేడుకొని వారు మీ డబ్బు తీసుకొచ్చి మీ చేతికి ఇస్తామని చెప్పేసి ఆ రోజు అంటే ఆ పూజ జరిగిన తర్వాత సాయంత్రానికల్లా డబ్బును తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళ చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయారంట. 4 లక్షలు ఇక వీరి ఆనందానికి అవధులు లేవండి. మీరు చేసినటువంటి ఈ మంత్రం అలాగే ఈ యంత్రం వల్ల అంటే అది కుబేర స్వామి యొక్క యంత్రం అనమాట. అలా చేయడం వల్ల వీరికి చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఫలితం అనేది వచ్చిందో. కాబట్టి కుబేర స్వామి అంటే ఏంటి? ధనానికి అధిపతి అంటే వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు ఆయన. కుబేర స్వామికి డబ్బుకి ఎటువంటి లోటు లేని వ్యక్తి. అలాగా ఈ కుబేర యంత్రాన్ని అలాగే ఈ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత వారాహి తల్లిని మనసులో స్మరించుకుంటూ ఇలా చేసిన తర్వాత ఇక రాదు అనుకున్నటువంటి ఆ సొమ్ము వీరి చేతికి వచ్చింది. చక్కగా డబ్బుతోటి వారి అవసరాలు తీర్చుకున్నారు, పెళ్లి చేశారు, చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజున. కాబట్టి మీరు కూడా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ వారాహి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ మీరు కూడా ఇలా చేస్తే మీకు శుభం అనేది కలుగుతుందని చెప్పేసేసి ఈ ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి విషయం మీకు కూడా ఉపయోగపడుతుందని ఆ నమ్మకంతో నేను మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అర్థమైంది కదండి ఏంటి అనేది. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన అండి. కేవలం 2 గంటల్లో 4 లక్షల రూపాయల తెచ్చిపెట్టినటువంటి ఈ మాట ఈ యంత్రం అనమాట. చక్కగా మీరు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రయోగించి చూడండి, ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. అర్థమైంది కదండి. వారాహి తల్లి అంటే ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళు జై వారాహి మాత అని కమెంట్ చేసి అమ్మ మీద ప్రేమ ఉన్నవారు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని జై వారాహి మాత అని కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.